ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి మత్స్యకారులు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చిక్కుకుపోవడం, అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళని శ్రీకాకుళంకి చెందిన మొత్తం 13 మంది మత్స్యకారులు గుజరాత్ తీరం నుండి చేపల వేటకెళ్ళి అక్కడ పాక్ కోస్ట్ గార్డ్స్కి దొరికిపోయారని 13 నెలల పాటు జైల్లో ఉన్నారని మనకెవరికైనా తెలుసా? ఆ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులకు తెలుసుకుంటారు అంతే. మిగతా సమాజానికి మీడియా ఇక్కడ తెలియజేసే అంత తీరుకున్నదు. రాసిన లోకల్ ఎడిషన్స్లో ముక్క రాసుకొస్తుంటుంది. అట్లాంటి వాళ్ళని సుష్మా స్వరాజ్ అప్పుడు విదేశాంగ మంత్రిగా ఉండగా పాకిస్తాన్ ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి వాళ్ళని విడిపింపజేసింది. వాళ్ళు తీవ్రవాదులని పాకిస్తాన్ వేసిన ముద్దలకు మీరు తీవ్రవాదైతే చూపించండి ఆధారాలని చెప్పి వాళ్ళని 13 నెలల తర్వాత విడిపించుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఏదైతే ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, తండేల్ సినిమాకి సంబంధించినటువంటి మూవీ నిర్మాత తాజాగా సుష్మా స్వరాజ్ కుమార్తెకి థ్యాంక్స్ చెప్పారు. ఏంటంటే ఈ తండేల్ సినిమాలో శ్రీకాకుళంకి సంబంధించిన ఈ మత్స్యకారుని విడిపించినటువంటి ఉదంతాన్ని మెన్షన్ చేసుకొచ్చారు. ఆ సందర్భంగా దీని మీద సినిమాలో ఇట్లా మేము వాడతాం అని చెప్పి అడిగితే అందుకు ఆవిడ అనుమతించారు, సుష్మా స్వరాజ్ గారి అమ్మాయి. అందుకోసం ఆవిడకి థ్యాంక్స్ చెప్తున్నటువంటి సందర్భంలో ఈ విషయం మరొకసారి మీడియా ముందుకు వచ్చింది.